తమ పూర్వీకుల ఇంటిని ఆక్రమించేందుకు కొందరు నకిలీ పత్రాలు సృష్టించి దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు రమేష్ శ్యామ్సుందర్ పోలీసులను కోరారు. హైదరాబాద్ గౌలిగూడలోని 100 ఏళ్ల పురాతన ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు కబ్జాదారులు పోలీసులను న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కబ్జాకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు మద్దతు ఇస్తూ పోలీసులను మేనేజ్ చేస్తున్నారన్నారు. స్థానికులు కాని అనురాధ, హిమబిందు అనే మహిళలు మరణించిన తమ పూర్వీకుల ఇంటిని 1971లో అమ్మినట్లు పత్రాలు చూపెడుతూ తమ ఆస్తిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తాము ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామని పేర్కొన్నారు. అయితే కేసు కోర్టులో ఉండగా తమ ఇంటి తాళాలు పగలగొట్టి ట్రస్ట్ పాస్ చేశారన్నారు. ఇంత జరుగుతున్న స్థానిక అఫ్జల్గంజ్ పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇచ్చినా తాము అంగీకరిస్తామని, కానీ ఇలా దౌర్జన్యం చేస్తున్న పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. తమ ఇంటి విషయంలో న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు ఇంటిని ఆక్రమించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఎవరమ్మా ఇక్కడ మీరు ఎవరు? మేమెవరా? ఓనర్ వాళ్ళ చెల్లెళ్ళమ్మ. ఓనర్ వాళ్ళ ఓనర్ పేరు మీరు పిఎస్కి వెళ్ళి మాట్లాడండి. పిఎస్ కాదు, మీరు ఇక్కడ గుసాయించారు కదా లోపల, మీరే కదా గుసాయించింది. మీ పేరు చెప్పు, ఓనర్ పేరు చెప్పు. ఓనర్ పేరు చెప్పు. ఓనర్ పేరు చెప్పండి అమ్మా. తీస్తురు ఎవరు ఆస్తున్నా అంటే వాళ్ళు గుర్తుతారా, గుసాయిస్తారా? మీ పేరు చెప్పండి. మేడం మీ పేరు ఎవరు బాబు? అమ్మా మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళంతా अरे आप नाम तो बोलो यार। कौन बोला? हर जा रहा किसका घर है? हाँ तो आप लोग कौन है? अपन का रिश्तेदार हम आप लोग ओनर का रिश्तेदार कौन है? ओनर कौन है माँ? अरे आप लोगों के घर में आ गए लोग बोलता भी नहीं। पप्पा आप बोलो ओनर कौन? आप बोल दो नाम बोलो ओनर का। अरे ओनर कौन है पप्पा? अरे आप पता चल निको मल्ला मारता अना इन लोगों का सामान भी है ना सब अंदर। पप्पा बोली हमारा घर पूरा हमारे ससुर दादा ससुर से है उधर वो हमारे को नहीं हो रहा बोल के इन लोग ये करेंगे जीपीए दिए उनको बनाओ बोल के और बनाने को दिए तो इन सामान लगा के उनको दे दिए तो ताला हम इनका है तो वो लोग का आगे गड़बड़ कर रहे हैं। लेकिन हमारे को नहीं मालूम, आदमी को कौन है मालूम नहीं, औरत कौन है मालूम नहीं। वो लेके हमारा पेपर हमारे पास भी है ना, उनका 64 69 है तो हमारा 51 से है ना हमारे पास पेपर वही, और उनका पूरे पेपर्स मेरे पास है। जैसे ना का बेटी का वो सब जो भी है तो उनका सबका है पेपर। आप क्या हुआ फिर? आप क्या वो बोले ना उनका पेपर से गवर्नमेंट में उन जो आता हम वो करते काम, तुम्हारा पेपर है करेक्ट है लेकिन कोर्ट में चल रहा, वो लीगल इसी जो है उनका नाम से है, इसलिए वो उनका देते बोलते। तो पुलिस आपको हेल्प नहीं कर सकते ऐसे। వాళ్ళది విశ్వనాథరావుది గిఫ్ట్ డీడ్ తెచ్చి వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్స్ మ్యూటేట్ చేసుకున్నారు, మొత్తం పార్టీషన్ డీడ్ చేసుకున్నారు, అది అప్రోచ్ అయినారు. దాన్ని బట్టి మేము పిఎస్లో పోయి కంప్లైంట్ ఇచ్చినాం. సార్ ఇట్లా మేము జీపీఏ హోల్డర్ ఉన్నాం, ఆల్రెడీ ఇట్లా తీసుకున్నాం పొజిషన్, కోర్టులో కేసు కూడా పోయి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం. పిఎస్లో కంప్లైంట్ ఇస్తే పిఎస్ వాళ్ళు ఏం చెప్పినారు, వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు తెప్పించినారు. వాళ్ళ డాక్యుమెంట్ ఏమున్నది, వాళ్ళది పేరు మున్సిపల్లో పేరు మ్యూటెడ్ ఉన్నది. సో పిఎస్లో మాకు ఏం ఎంకరేజ్ చేస్తలేరు. అట్లనే మీరు ఏమైనా ఉంటే నేను అన్న నో ప్రాబ్లం సార్, ఆల్రెడీ దీన్ని సంబంధించిన కోర్టులో కేసు కూడా నడుస్తుంది, కోర్టు డాక్యుమెంట్స్ కూడా మీకు కూడా ఇస్తాను, ఆల్రెడీ పిఎస్లో కూడా సార్కి కూడా సబ్మిట్ చేసినాను. దీనికి సంబంధించిన కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది, పొజిషన్ మా అండర్లో ఉన్నది, దానికి సంబంధించిన ఏం లేదు, ఏమైనా ఉంటే కోర్టులో చూసుకుంటామని చెప్పినాం మేము. ఈ మాట అది అయిపోయింది, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. నాకు ఒక 3-4 సార్లు పిఎస్లో పిలిపించినారు, వచ్చి నాకు ప్రెషర్ చేసినారు, సార్ అది ప్రాపర్టీ మీరు ఒక వెకేట్ చేసి అది వాళ్ళకి ఇచ్చేయండి అని. నేను క్లియర్గా చెప్పిన సార్ పొజిషన్ అయితే మేము ఇయ్యము, మీరు కావాలంటే కోర్టులో కేసు నడుస్తుంది, ఎట్లా ఉన్నది ప్రాపర్టీ అట్లానే పెడతాను, తాళం చేసి ఉన్నది కదా, ఓకే అని అయింది. మళ్ళీ నిన్న 3:30 అరౌండ్ ఒక 8 to 10 ఉమెన్స్, ఇంకా ఒక 8 to 10 ఫీమేల్స్, ఇంకా ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ వచ్చి తాళం ఇరగొట్టి మీకు వీడియో కూడా షేర్ చేస్తున్నాం.
తాళాలు కొట్టి లోపలికి పోయి కూర్చున్నాం. నేను డైరెక్ట్గా అక్కడ న్యూసెన్స్ ఏం చేయలేము, మేము వీళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం. వీళ్ళు వచ్చినారు, వీళ్ళకి పోయి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం. సార్ సో ఆల్రెడీ ఇట్లా మా మెటీరియల్ ఉన్నది లోపట, వీళ్ళు లేడీస్ని తీసుకొచ్చి ఇట్లా కూర్చోపెట్టినారు, ఏం చేయాలి సార్ అంటే పిఎస్ నుంచి కూడా వన్ సింగిల్ కూడా యాక్షన్ ఏం లేదు. వాళ్ళు పిఎస్లో ఒకటే మాట చెప్తున్నారు, వాళ్ళ డాక్యుమెంట్స్ మీద పేరు వాళ్ళదే ఉన్నది, వాళ్ళు ఓనర్ ఉన్నారు, వాళ్ళ ప్రాపర్టీలో ట్రెస్పాస్ చేస్తున్నారు అంటే సార్ దాని గురించే కోర్టులో కేసు నడుస్తుంది సార్. మీరు కావాలంటే అక్కపక్క ఎంక్వైరీ చేయండి నేబర్స్ నుంచి, మీకు కూడా ఒక 4-5 నేబర్స్ ఇక్కడ నుంచి తెప్పించి మాట్లాడిపిస్తాను లేబర్స్ని అందరినీ. ఈ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరు, వాళ్ళకి ఎవరైనా గుర్తు పెడతారా, ఎవరు గుర్తు పెడతారు ఫోర్సబుల్లీగా. దీంట్లో మెయిన్ ఇన్వాల్వ్ అయింది 2 పర్సన్ సార్. వాళ్ళకి అసలు నేను పేరు చెప్తాను, ఫోటో కూడా చూపెడతాను సార్. ఇది ఫస్ట్ థింగ్ పప్పు, ఈయన పేరు. ఈయన ఇంకొకటి చెప్తున్నాను ఆనంద్ సింగ్. ఈ 2 కలిపి వాళ్ళ పొలిటికల్ పవర్ యూజ్ చేసి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి పిఎస్ మేనేజ్ చేసి మాకి అక్కడ లోపల రానియలేరు, మాకి బయట అక్కడ నుంచి ట్రెస్పాస్ చేసి లోపల పోయి కూర్చున్నాను. నిన్న రాత్రి నుంచి మొత్తం అక్కడ దర్వాజా బంద్ చేసుకుని లోపల ఏం చేస్తున్నారు, మా మెటీరియల్ ఉన్నది, ఏం యాక్షన్ ఏం తీసుకుంటే లేరు. దాని గురించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మాకి న్యాయం దొరకాలి. మాకి ఏం యాజ్ పర్ లా మేము ఆల్రెడీ ఆ ప్రాపర్టీ కోర్టు ఏం చెప్తే అది వింటాం. ప్రాపర్టీ మా పొజిషన్లో ఉండి కోర్టు ఏం డిసిషన్ ఇస్తే కోర్టు డిసిషన్ని మేము అగ్రీ చేస్తాం. అది నేను పిఎస్లో కూడా రిక్వెస్ట్ చేసిన సార్కి, సార్ ఇది ట్రెస్పాస్ చేసిన దాని గురించి మాకు సెలెక్ట్ చేయండి. ట్రెస్పాసర్ ఆల్రెడీ వీడియో ఉన్నది, వాళ్ళు ట్రెస్పాస్ చేసింది, వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నది కూడా వీడియో ఉన్నది. ఇంకా వాళ్ళు తెచ్చి పెట్టిన లేడీస్ వాళ్ళు ఏం చుట్టాలు ఎవరు లేరు సార్. అవి ఏమంటారు 500-600లో దొరుకుతా ఆ లేడీస్ని కూర్చోబెట్టి लोकल लेडीज ये मैंने हाँ पीएस में कंप्लेन दिए से सर हम ऑलरेडी वहाँ से कुछ भी सपोर्ट नहीं आ रहा। सर्कल साहब लिंगेश्वर सर बोल के है, उनसे भी ले, और एसआई जगदीश सर है, तो ये पूरा नॉलेज है उनको एवरीथिंग नॉलेज है, उनको भी पूरा डॉक्यूमेंट पता है। दोनों भी आप लोग को रेस्पॉन्स नहीं है, एक भी सपोर्ट नहीं, उनको टोटली उनके जो अपोजिशन जो पार्टी है उनके ही सपोर्ट में दे रहे उन्होंने जजमेंट उन्होंने जो भी बोल रहे कि उनके साथ ही ऐसा बात कर रहे हो। हम लोग को 1 रुपए का सपोर्ट नहीं दिए। ये तो ट्रेसपास आके पहले पीएस रुकाना ना, पहले बाहर निकालना ना, उसके बाद डिसीजन लेना ना। उन्होंने कुछ भी नहीं लिए, उन्होंने अंदर ही बैठे हुए हमको पीएस में बुला के बेटा पूरे पीएस में बुलाया, हम कंप्लेन ले, तो हमारे से पहले उनका पिटीशन लिए, हम पिटीशन देने से पहले उनको बुला के उनका पिटीशन लिखने लगाए। శుభరాజ్ నా పేరు శుభరాజ్ యాదవ్. ఇక్కడ గోలిగూడలో ఒక ప్రాపర్టీ ఉన్నది 15-9-92 to 99 డోర్ నంబర్. ఈ ప్రాపర్టీ వీల్ ది యాన్సిస్టర్ ప్రాపర్టీ, మోర్ దెన్ 100 years 50 years 100 years ఎబో వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళు బ్రాహ్మిన్స్, మహారాష్ట్రన్ బ్రాహ్మిన్స్. వీళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు వీళ్ళకి ప్రాపర్టీ చాలా అది అని వీళ్ళకి వీలు అయితే లేదంటే మా తమ్ముడికి జీపీఏ రాసి ఇచ్చినారు. జీపీఏ రాసి అది అగ్రిమెంట్ చేసినాం. అగ్రిమెంట్ చేసిన తర్వాత వీళ్ళు మాకి సెప్టెంబర్లో వచ్చి పొజిషన్ ఇచ్చినారు, తాళం ఇప్పి పొజిషన్ ఇచ్చినారు. మనం పొజిషన్ తీసుకున్నాం, మా మెటీరియల్ పెట్టినాం దాంట్లో. ఆ పెట్టిన తర్వాత 1 fine day ఒక థర్డ్ పార్టీ, అన్నోన్ పార్టీ, వీళ్ళకి కూడా తెలియదు, మాకి కూడా తెలియదు, ఈ ఏరియాలో ఎవరికి తెలియదు, ఆ పార్టీ అప్రోచ్ అయ్యి ఈ ప్రాపర్టీ నాది అని డాక్యుమెంట్ చూపెడుతుంది. ఆ డాక్యుమెంట్లో చూస్తే వాళ్ళు ఏం చేసినారు, 1969 యొక్క విల్ డీడ్ తీస్తున్నారు వాళ్ళు విశ్వనాథ్ రావు పేరు మీద. విశ్వనాథ్ రావు అంటే వీళ్ళు బాబాయ్, వీళ్ళు తాత, इनके पिताजी का चाचा है, तो उन्होंने विश्वनाथ राव से विल डीड लिए बोल के आ रहे. और इनके विल దగ్గర పేపర్ ఉన్నది 1951లో హైకోర్టు ఆర్డర్ ఉన్నది. విశ్వనాథ్ రావు ద పర్సన్, వాళ్ళు ఏ పర్సన్ పేరు చెప్తున్నారు, ఆ విశ్వనాథ్ రావు
1951లో హైకోర్టులో వీళ్ళ ప్రాపర్టీ నుంచి వాళ్ళ హిస్స తీసుకొని నాకు ఈ ప్రాపర్టీలో ఏదైనా